హాయ్ ఫ్రెండ్స్, ఏ కాకి చొక్కని వేసుకోవాలని కలని కంటున్నారో ఆ కలని నిజం చేసుకునే సమయం వచ్చింది. చాలామంది విద్యార్థులు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకలాంటి ఆందోళనకి గురవుతున్నారు. ఎస్పెషలీ ఎవరైతే ప్రిపరేషన్ ఇప్పుడిప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు చాలా ఆందోళనకి గురవుతున్నారు. ఎందుకంటే సమయం ఏమో తక్కువగా ఉంది, సిలబస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. మరి ఇంత తక్కువ సమయంలో 40 to 45 డేస్లో ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయడం సాధ్యమేనా అంటే 100% సాధ్యం కాదు. అలా అని మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ తక్కువ సమయంలో కూడా అంటే 40 to 45 డేస్లో కూడా మనకి సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోకుండానే కొన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసినా, అది కూడా కొన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేసినా కూడా చాలా ఈజీగా క్వాలిఫై అవుతారు. అది ఎలా అవుతారనేది మీకు ఒక బెస్ట్ ప్లాన్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే, రైట్. సో మీకు తెలుసు టోటల్ మార్క్స్ మనకి కానిస్టేబుల్ ఎగ్జామ్లో 200 మార్క్స్ ఉంటుంది. ఓసీ అయితే 80 మార్క్స్ క్వాలిఫై కావాలి, బీసీ 70, ఎస్సీ ఎస్టీ 60 మార్క్స్ క్వాలిఫై కావాలి. సో ఆ విషయం మీకు తెలుసు, రైట్. నా మరి సిలబస్ తీసుకుంటే మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇన్ని సబ్జెక్ట్స్లో మనకి వెయిటేజ్ తీసుకుంటే అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని మనం అనాలిసిస్ చేస్తే సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్లో మనకి ఎన్ని మార్క్స్ వరకు ఇచ్చారంటే 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తీసుకుంటే 45 క్వశ్చన్స్ వరకు ఇవ్వడం జరిగింది. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ బై నౌ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. ఇదే పేజ్లోనే కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి, వాటిని కూడా చూడొచ్చు. ఇక్కడ 1100+ లెర్నింగ్ మెటీరియల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే సబ్జెక్టుల వారుగా ఎన్ని వీడియోలు ఉన్నాయనే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూసుకొనేసి మీరు కోర్స్ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే హిస్టరీ నుంచి ఒక 30 క్వశ్చన్స్, సో ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ అండ్ ఎకనామీ నుండి దాదాపుగా 30 క్వశ్చన్స్ ఇచ్చారు. సో అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఇచ్చారు. +2 or -2 అలా అటు ఇటు అవ్వచ్చు. బట్ ఒక మనం అబ్జర్వ్ చేస్తే అంటే ప్రీవియస్ ఎగ్జామ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇలా సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, అంటే నెక్స్ట్ టైం కూడా ఇలాగే ఉంటుందా సార్ వెయిటేజ్ అని. ఓకే, సో ఎగ్జాక్ట్లీ 100% ఉండకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఉండడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్. అయితే మనకి ఇందులో సబ్జెక్ట్ వైజ్ తీసుకుంటే మనకి ఏ సబ్జెక్ట్స్కి ఎక్కువగా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది చూద్దాం. ఫస్ట్ ఇందులో మనకి ఇంగ్లీష్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ కూడా వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జనరల్ సైన్స్కి ఇచ్చారు, అలాగే హిస్టరీకి ఇచ్చారు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 3 కలిపి 30 మార్క్స్ వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి. ఓకే, రైట్. సో అంతే మనకి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సబ్జెక్ట్స్లో ఎక్కువగా వెయిటేజ్ ఇచ్చారని తెలుస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ కావాలో మీకు డీటెయిల్గా మీకు డిస్కస్ చేయబోతున్నాను నౌ. సో ఇప్పుడు మనకు ఫస్ట్ తీసుకుంటే ఇందులో మనకి రీజనింగ్. సో రీజనింగ్లో మనకి ఖచ్చితంగా స్కోర్ చేసే సబ్జెక్ట్ కూడా, ఎందుకంటే మిగతా సబ్జెక్ట్స్లో మనం చదివినవి రావచ్చు రాకపోవచ్చు, కానీ రీజనింగ్లో మీరు ఏవైతే ప్రాక్టీస్ చేస్తారో 99% ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎవరైనా సరే మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మీద మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, ఆర్ట్స్ అయినా, ఎవరైనా అండర్స్టాండ్ చేసుకునే సబ్జెక్ట్ కూడా రీజనింగే. ఎక్కువగా స్కోర్ చేసే సబ్జెక్ట్ కూడా రీజనింగే. మరి ఈ రీజనింగ్లో మనము ఫస్ట్ తీసుకుంటే అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూద్దాం. సో మీరు ఫోకస్ చేయాల్సింది, మనకు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను చెప్పిన టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇందులో మనకి లెటర్ సిరీస్, నెంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్. సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ దాదాపుగా ఒక 10 to 15 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మిగతా క్వశ్చన్స్ తీసుకుంటే ఒక 10 to 15 క్వశ్చన్స్ మిగతావి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే దాదాపుగా 25 నుండి 30 క్వశ్చన్స్ వరకు కూడా మనం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో మనకు రీజనింగ్లో మీకు ఎక్కువగా స్కోర్ చేయాలంటే మీరు ముందుగా చేయాల్సింది ఫస్ట్ లెటర్స్, వాటి యొక్క పొజిషన్స్ నేర్చుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జే స్టార్టింగ్ పొజిషన్ ఎంత అంటే మనకి ఏ నుంచి కౌంట్ చేస్తే జే యొక్క పొజిషన్ ఎంత 10.
అలాగే రివర్స్లో జెడ్ నుంచి కౌంట్ చేస్తే జే యొక్క పొజిషన్ ఎంత, సో జెడ్ నుంచి కౌంట్ చేస్తే జే యొక్క పొజిషన్ ఎంత అంటే 17. ఇలా స్టార్టింగ్ పొజిషన్, రివర్స్ పొజిషన్ ఖచ్చితంగా మీరు లెటర్స్ వాటికి సంబంధించిన పొజిషన్స్ నేర్చుకొని ఉండాలి. సో మీకు దీనికి సంబంధించిన అంటే మనము బైహార్ట్ చేయకుండానే సింపుల్ ట్రిక్ ద్వారా మీకు ఆల్రెడీ నేను క్లాసెస్లో డిస్కస్ చేశాను. సో ఖచ్చితంగా ఫస్ట్ పొజిషన్స్ నేర్చుకోండి. అలాగే బేసిక్స్ నెంబర్స్ అంటే మనకి ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నెంబర్స్, ఇలా బేసిక్స్ నెంబర్స్ నేర్చుకోండి. ఈ రెండు నేర్చుకుంటే మీకు దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్ చాలా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే మనకి ఈ లెటర్స్ నెంబర్స్ బేస్ మీద ఈ ఫస్ట్ 4 టాపిక్స్ వాటికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఈ టాపిక్లో ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు ఇవి నేర్చుకోవడం వల్ల మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కూడా. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్ సంబంధించిన ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ సర్టన్ కోడ్ బ్లడ్ ఈజ్ కోడెడ్ యాజ్ YOLLW, అలాగే సెన్స్ ఈజ్ కోడెడ్ యాజ్ HVMHV, దెన్ ఇన్ ద సేమ్ వే రిలేషన్ ఈజ్ అని ఇచ్చారు. సో మనం ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఆ లెటర్స్ మీరు నెంబర్స్ చూస్తే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ బీకి వై ఇచ్చారు, మీకు చూడగానే తెలిసిపోతుంది. ఎప్పుడైతే మీరు లెటర్స్ దాని యొక్క పొజిషన్స్ పర్ఫెక్ట్గా ఉంటారో మీరు చూడగానే తెలిసిపోతుంది. ఇక్కడ బి అనేది సెకండ్ లెటర్ ఫ్రమ్ స్టార్టింగ్, వై కూడా సెకండ్ లెటర్ ఫ్రమ్ ద ఎండ్. ఓకే, అంటే జెడ్ నుంచి కౌంట్ చేస్తే వై యొక్క పొజిషన్ 2, అలాగే ఏ నుంచి కౌంట్ చేస్తే బి యొక్క పొజిషన్ 2, అలాగే ఎల్ స్టార్టింగ్ పొజిషన్ ఎంత మనకి అంటే ఏ నుంచి కౌంట్ చేస్తే ఎల్ యొక్క పొజిషన్ ఎంత మనకి, ఎల్ అంటే 12, అలాగే ఓ కూడా 12 అంటే జెడ్ నుంచి కౌంట్ చేస్తే. అంటే మనకి లాజిక్ ఈజ్ క్లియర్. అంటే స్టార్టింగ్ పొజిషన్కి రివర్స్ పొజిషన్ ఇస్తున్నారు, అంటే ఆపోజిట్ లెటర్స్ ఇస్తున్నారు. బీకి ఆపోజిట్ ఏంటి వై, ఎల్కి ఆపోజిట్ లెటర్ ఏంటి ఓ. సో లాజిక్ ఈజ్ క్లియర్, రైట్. నౌ సో అదే లాజిక్ ఇక్కడ మనం అప్లై చేయండి. ఇక్కడ మీరు ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క లెటర్కి మనం ఆపోజిట్ లెటర్ చూడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు అన్ని ఆప్షన్లు కూడా కామన్గా ఏ లెటర్స్ ఉన్నాయి, IVOZ. సో IVOZ ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. అంటే కామన్గా ఉన్న లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం అది చూడాల్సిన అవసరం లేదు. సో ఏదైతే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయో 4 ఆప్షన్లో డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయో డైరెక్ట్గా అక్కడే చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ చూస్తే మీరు EFGH ఉంది, అంటే మనకి ఈ ఈ అనేది ఇందులో 1 2 3 4 5th లెటర్. జస్ట్ డైరెక్ట్గా మీరు 5th లెటర్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 T. సో టీకి ఆపోజిట్ లెటర్ డైరెక్ట్ తీసుకోండి. టీకి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది G. ఓకే, T 20 కాబట్టి మనకి రివర్స్లో 20 లెటర్ ఏమిటి అంటే G వస్తుంది. సో G అనేది మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా థర్డ్ ఆన్సర్ చేయండి. ఓకే, రైట్. సో నేను ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటనే తెలియాలి. మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి, ఆ లెటర్స్ యొక్క పొజిషన్ తెలిస్తేనే కదా మీరు చూడగానే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. అలాగే ఇక్కడ కూడా ఈ ఆప్షన్స్ మనం ఇచ్చినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ కాబట్టి కొంచెం స్మార్ట్గా థింక్ చేయాలి. అంటే సిన్సియర్గా ఉండదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ లెటర్కి కోడ్ ఫైండ్ అవుట్ చేయకుండా మనకి ఎగ్జాక్ట్లీ ఎక్కడైతే డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ సంబంధించిన కోడ్ ఫైండ్ అవుట్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, టైం కూడా సేవ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఈ లెటర్స్ నెంబర్స్ మనం పర్ఫెక్ట్గా ఉంటే ఈ 4 టాపిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ దాదాపుగా 10 to 15 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, లాజికల్ రీజనింగ్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే రీజనింగ్లో లాజికల్ రీజనింగ్. ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే చాలా ఎగ్జామ్స్లో లాజికల్ రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. లాజికల్ రీజనింగ్ అంటే ఏమొస్తాయి మనకి ఇందులో స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్, ఆర్గ్యుమెంట్స్, అజంప్షన్స్, డిసిషన్ మేకింగ్, కోర్స్ ఆఫ్ యాక్షన్, ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి లాజికల్ రీజనింగ్లో ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఈసారి కూడా మీరు నెగ్లెక్ట్ చేయకండి లాజికల్ రీజనింగ్ని. సో డెఫినెట్లీ ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. లాస్ట్ టైం 1-2 క్వశ్చన్స్ ఇచ్చినా కానీ ఈసారి ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. 10 క్వశ్చన్స్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ కాన్సెప్ట్ని నెగ్లెక్ట్ చేయకుండా లాజికల్ రీజనింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి రీజనింగ్లో. ఓకే, సో ఈ 4 కాన్సెప్ట్స్ మీద ప్లస్ లాజికల్ రీజనింగ్ మీద ఫోకస్ చేసిన అంటే కేవలం ఒక 5 టాపిక్స్ మీద మీరు ఫోకస్ చేసినా కూడా దాదాపుగా ఒక 20 మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ చేయొచ్చు. 5 టాపిక్స్ మీరు కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది,
మ్యాక్సిమం ఒక 2 to 3 డేస్లో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఓకే, జస్ట్ 2 to 3 డేస్లో మీరు ఖచ్చితంగా 20 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ కూడా. ఓకే రైట్, ఇది మనకి రీజనింగ్ సబ్జెక్ట్. సో నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకుంటే మనకి అర్థమెటిక్. ఇది చాలామందికి ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి అర్థమెటిక్ అంటేనే ఒక భయం. ఓకే, సో యాక్చువల్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూస్తే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ అనుకుంటున్నారు చాలామంది, బట్ అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ కాదు, అర్థమెటిక్ అంటే అవర్ డైలీ లైఫ్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, హైకోర్టు, జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 500 రూపీస్కే అందించడం జరుగుతోంది. ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఆఫర్ త్వరలోనే ముగుస్తుంది. మీకు కావాల్సిన కోర్స్ని తీసుకోండి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అంటే మనం డే టు డే లైఫ్లో ఏవైతే క్యాలిక్యులేషన్స్ యూజ్ చేస్తున్నామో అవి మాత్రమే ఎక్కువగా ఉంటాయి మనకి. సో వాటిని చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఇందులో మీరు ఈ తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టాపిక్స్ మీద, ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పాను కదా, వాటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ అండ్ సిఐ, రేషియో అండ్ ప్రపోర్షన్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్ కాంబినేషన్ అండ్ మెన్సురేషన్. ఓకే, సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంకా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మెన్సురేషన్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఓకే, టైమ్ అండ్ వర్క్. నెక్స్ట్ ప్రాబబిలిటీ నుంచి కూడా ఈ మధ్య కాలంలో 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అట్లీస్ట్ ఫస్ట్ ఈ 5 కాన్సెప్ట్స్ కంప్లీట్ చేసుకోండి, ఆ తర్వాత మిగతా టాపిక్స్లోకి వెళ్ళండి. ఓకే రైట్. సో ఈ టాపిక్స్లో మనం ఎక్కువగా స్కోర్ చేయాలంటే మనకి మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండా నాన్ మ్యాథ్స్ అనేది మైండ్లో తీసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ లేదు ఇక్కడ. ఓకే, జనరల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, మనం డే టు డే లైఫ్లో యూజ్ చేసుకునే క్యాలిక్యులేషన్ ఉంటాయి కాబట్టి మీరు మైండ్లోంచి ఇమీడియట్లీ డిలీట్ చేయండి, నాది మ్యాథ్స్ కాదు అని. ఓకే రైట్. సో మరి ఇందులో మనం స్కోర్ చేయాలంటే మీరు ముందుగా నేర్చుకోవాల్సింది క్యాలిక్యులేషన్స్ మీద మంచి కమాండ్ రావాలి. క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటి? మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజ్. ఈ మూడింటి మీద మీకు కమాండ్ వస్తే ఈ టాపిక్స్లో మీరు ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. అంటే ఈ స్పీడ్గా చేయగలగాలి. అంటే మనకి డివిజన్స్ కానీ, పర్సంటేజ్ కానీ, మల్టిప్లికేషన్ కానీ ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా చేయగలుగుతారో అప్పుడు ఇక్కడ ఈ టాపిక్స్లో క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు చాలా ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే రైట్. సో దీనిలో భాగంగా మీకు స్పీడ్ మ్యాథ్స్ క్లాసెస్లో క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లో సింగిల్ స్టెప్లోనే, అది డివిజన్ కావచ్చు, పర్సంటేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సింగిల్ స్టెప్లో మీకు ఎలా ఆన్సర్ తీసుకురావచ్చు నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ క్లాసెస్ వింటే మీకు డెఫినెట్లీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే రైట్. మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ చూడండి. మనకి అన్ ఆర్టికల్ వెన్ సోల్డ్ ఫర్ ₹1,770 fetches 18% ప్రాఫిట్. ఇఫ్ 18 such articles are sold for ₹1,600 each, then the profit or loss is. ఒక వస్తువుని ₹1,770 అమ్మితే 18% లాభం వస్తుందట. అలాంటి 18 వస్తువులను ఒక్కొక్కటి ₹1,600 అమ్మితే వచ్చే లాభము లేదా నష్టం ఎంత అన్నారు. సో మీరు ప్రిపేర్ అయ్యారు, ఈ క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ ఎలా చేయాలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 18% లాభం వస్తుంది అన్నాడు. ఎంతకు అమ్మాడు? 1770కి అమ్మితే 18% లాభం వస్తుంది అన్నాడు. మనం కాస్ట్ ప్రైజ్ని, కొనుగోలు ధర 100% అనుకుంటే అప్పుడు ఎంతకు అమ్మాడు? 18% లాభంతో అమ్మాడు. అంటే ఈ వాల్యూ ఏదైతే అమ్మారో అది ఎంత శాతాన్ని రిప్రజెంట్ చేస్తుంది? 18% లాభము అంటే 100 + 18 అంటే 118%కి అమ్మారు. అయితే ₹1,600 అమ్మితే లాభం లేదా నష్టం ఎంత అన్నాడు. అంటే ₹1,770 అమ్మితే 118% లాభం వస్తే మరి ₹1,600 అమ్మితే ఎంత శాతం ఆ లాభం వస్తుంది అన్నారు. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, అవునా? రైట్. 1600 × 118 by 1770. 0 క్యాన్సల్. ఓకే రైట్. ఇక్కడ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఆన్సర్ చెప్పడం కోసం ఒక టాపిక్ ఈ ప్రాబ్లం తీసుకోవట్లేదు, మీకు క్లారిటీ ఇవ్వడానికి ఈ ప్రాబ్లం ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి అంటే దాన్ని క్యాన్సిల్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందని తెలుసు. ఇక్కడ చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంది ఏంటంటే ఇక్కడ వరకు చేయగలుగుతున్నారు, ఇక్కడ స్టక్ అవుతున్నారు. అంటే దీన్ని ఎలా క్యాన్సిల్ చేయాలనేది మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అంత ఈజీగా క్యాన్సిల్ కావట్లేదు. సో ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు మీరేం ఫీల్ అవుతున్నారు? నాది మ్యాథ్స్ కాదు అని ఫీల్ అవుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది క్యాలిక్యులేట్ చేయడానికి, దీన్ని సింప్లిఫై చేయడానికి మీకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్.
దీన్ని క్యాన్సల్ చేయడానికి మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డివిజన్ చేయగలగాలి. ఓకే, అంటే డివిజన్ మీరు కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా మీరు నేర్చుకుంటే, షార్ట్ కట్స్ నేర్చుకుంటే అప్పుడు ఇక్కడ చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాకుండా మీరు డివిజన్, పర్సంటేజ్ అవి షార్ట్ కట్స్ అవి ఏమి నేర్చుకోకుండా డైరెక్ట్గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. కోర్స్ ఆన్సర్ వస్తుందేమో, బట్ అంత ఈజీగా రాదు, టైం పడుతుంది. మీకు తెలుసు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఒక క్వశ్చన్ చేయడానికి కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ కొన్ని సెకండ్స్లో మనం ఆన్సర్ చేయాలంటే అంత ఈజీ కాదు. ఓకే, సో ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు 3 కాన్సెప్ట్స్ నేర్చుకోండి. నేను ఇప్పుడు మీకు తక్కువ సమయం ఉంది కాబట్టి నేను మీకు ఎక్కువగా చెప్పట్లేదు. అట్లీస్ట్ 3 కాన్సెప్ట్స్ షార్ట్ కట్స్, పర్సంటేజ్, మల్టిప్లికేషన్స్, డివిజన్ నేర్చుకోండి. దీనికి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి ఎప్పుడు వచ్చినా ఎక్కడొచ్చినా చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, రైట్. సో ఇది మీకు సాల్వ్ చేస్తే మీకు 106 సంథింగ్ వస్తుంది. అంటే 100 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వస్తుంది, 100 కంటే తక్కువ వస్తే మీకు లాస్ వస్తుంది. ఓకేనా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మీరు ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే ముందుగా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అనేది తెలియజేయడం కోసమే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి తీసుకుంటే మిగతా సబ్జెక్ట్స్ విషయాన్ని తీసుకుంటే ఇంగ్లీష్. సో కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్కి చాలా వెయిటేజ్ ఇచ్చారు. దాన్ని మనం 80% నెగ్లెక్ట్ చేయలేము కూడా, ఎందుకంటే ఖచ్చితంగా మనకి 30 క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంగ్లీష్ నుంచి. సో ఖచ్చితంగా దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. సో మీరు చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటే ఇంగ్లీష్ అంటే భయపడుతుంటారు. సో భయపడి దాన్ని ఇగ్నోర్ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ ఎందుకంటే 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది కాబట్టి ఇగ్నోర్ చేయడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిందే. సో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయాలంటే మీరు ఖచ్చితంగా గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. తర్వాత రీడింగ్ కాంపిటీషన్ నుంచి మనకి 5 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో అంటే మీకు ఆ సెంటెన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకునే ఎబిలిటీ ఉంటే ఈ 5 క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. అలాగే గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. అంటే టెన్సెస్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, ఇలా గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయగలిగితే కనీసం మనకి 30కి 15 to 20 మార్క్స్ మనము ఈజీగా స్కోర్ చేయగలుగుతాం. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకా సబ్జెక్ట్స్ తీసుకుంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇందులో మనకి ఇంత తక్కువ సమయంలో మరి ఈ 3 సబ్జెక్ట్స్ చదవడం అనేది కొంచెం ఇబ్బంది, అంత ఈజీ కాదు. సో మై సజెషన్ ఏంటంటే, నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఫస్ట్ బయాలజీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు. అలాగే మనం డే టు డే లైఫ్లో మనం ఇవన్నీ దీనికి సంబంధించిన వర్డ్స్ మనం వింటుంటాం, చూస్తుంటాం కాబట్టి ఆ సబ్జెక్ట్ కూడా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీని కంపేర్ చేసుకుంటే బయాలజీ అనే సబ్జెక్టు కొంచెం ఈజీగానే మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ మనకి లాస్ట్ ఎగ్జామ్లో దీనిలో క్వశ్చన్ ఏంటంటే టోటల్ లంగ్ కెపాసిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్, మానవుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంత అన్నారు. అంటే మనకి మన గురించి క్వశ్చన్ అది, అంటే మన హ్యూమన్ బాడీ గురించి క్వశ్చన్ కాబట్టి మనం చదువుతున్నప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకోండి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అవునా, రైట్. సో అలా అంటే ఇలాంటి క్వశ్చన్స్ హ్యూమన్ బాడీ కావచ్చు, అలాగే విటమిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ డి విటమిన్ లోపిస్తే ఏ వ్యాధి వస్తుంది, డి విటమిన్ దేనిలో ఉంటుంది, ఇలా జనరల్గా అంటే మనం డే టు డే లైఫ్లో మనకు చూసేవి వింటున్నవి కాబట్టి ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. కాబట్టి బయాలజీ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి. ఓకే, లేదు నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే కూడా ఇష్టం, అంటే ఎక్కువగా నాకు కమాండ్ ఉంది, సో నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్స్ అంటే అవి కూడా చదువుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బయాలజీ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, రైట్. నెక్స్ట్ హిస్టరీలో తీసుకుంటే మనకి ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఉంటుంది. సో మోడర్న్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. మనకి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మోడర్న్ హిస్టరీ నుంచి ఇస్తారు కాబట్టి సో ఫస్ట్ మోడర్న్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేయండి. సో మీకు అంతగా టైం ఉండదు మిగతా సబ్జెక్ట్ చదవడానికి. సో అందుకే అట్లీస్ట్ మోడర్న్ మీద మీరు చదివినా కూడా 10 to 15 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ విషయానికి వస్తే మనకి ఎకనామీ అండ్ పాలిటీ, జాగ్రఫీ. సో ఇందులో కూడా మనకి మెయిన్ పాయింట్స్ అంటే ఇన్ డెప్త్గా మనం చదవాల్సిన అవసరం లేదు. ఎకనామీ తీసుకుంటే మనకి ప్లానింగ్ ఇన్ ఇండియా కావచ్చు, 5 years ప్లాన్స్ కావచ్చు, అలాగే నేషనల్ ఇన్కమ్ కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అందులో కూడా మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. ఓకే, ఇన్ డెప్త్గా మనం చదవాల్సిన అవసరం లేదు. అలాగే పాలిటీ కూడా సో కొన్ని టాపిక్స్ మీద స్పెషల్గా సెలెక్ట్ చేసుకొని వాటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ చదవడానికి ప్రయత్నించండి. అంటే ఇందులో మనకి ఫండమెంటల్ రైట్స్ కావచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ కావచ్చు, ప్రియంబుల్ కావచ్చు, పంచాయతీరాజ్ సిస్టమ్ కావచ్చు, ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద
ఫోకస్ చేస్తూ ఇవి నోట్స్ రాసుకోండి పాలిటీ. ఓకే, అలాగే జాగ్రఫీ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో కంప్లీట్గా చదవడానికి ప్రయత్నించకండి, ఎందుకంటే మనకి టైం తక్కువ ఉంది కాబట్టి, వీటికి వెయిటేజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. అలాగే నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో దీన్ని మాత్రం ఛాన్స్ ఇవ్వకండి, ఎందుకంటే ఖచ్చితంగా 25 మార్క్స్ మనకి డైరెక్ట్గా వస్తాయి. ఇండైరెక్ట్గా ఇంకొక 5 to 10 క్వశ్చన్ కూడా రావచ్చు. ఇండైరెక్ట్గా అంటే కరెంట్ ఎకనామీ కావచ్చు, కరెంట్ పాలిటీ కావచ్చు, కరెంట్ జాగ్రఫీ కావచ్చు. ఇలా కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైరెక్ట్గా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి కరెంట్ అఫైర్స్ని అట్ ఎనీ కాస్ట్ నెగ్లెక్ట్ చేయకండి. మరి కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కడి వరకు చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అంటే, కరెంట్ అఫైర్స్ మీకు ఎగ్జామ్ మీకు జనవరిలో ఉంది కాబట్టి జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటే దేని తీసుకుంటారంటే ఎగ్జామ్కి ముందు 12 months వరకు కరెంట్ అఫైర్స్ని తీసుకోవచ్చు. అంటే 2023లో మనకి జనవరిలో ఎగ్జామ్ ఉందంటే 2022 జనవరి నుండి మనం చదువుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ మీరు ఏం చేస్తారంటే దీనికి ముందు 6 months బ్యాక్ కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకోండి. 6 months బ్యాక్. ఓకే, అంటే మనకి 2022 జూన్ ఆర్ జూలై నుండి మీకు ఈ డిసెంబర్ వరకు మ్యాక్సిమం మీరు కవర్ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, సో 6 months కవర్ చేసుకున్న అట్లీస్ట్ మీకు ఈ 25లో ఒక 15 to 20 క్వశ్చన్స్ మ్యాక్సిమం మీరు స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, రైట్. సో ఇది మీరు ప్రిపరేషన్లో భాగంగా ప్లాన్ చేసుకోవాల్సిన విధానం అండి. అండ్ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బ్రీఫ్గా. సో మీరు సిన్సియర్గా ఏం చేస్తారంటే ఎలాంటి ఆందోళనకి గురి కాకుండా నేను చెప్పినట్టు మీరు ఫస్ట్గా ఫోకస్ చేయాల్సింది కరెంట్ అఫైర్స్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి. తర్వాత రీజనింగ్లో నేను చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రమే ఫోకస్ చేయండి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. మీరు ఈ 5 టాపిక్స్ మీద ఫస్ట్ మీరు ఫోకస్ చేయగలిగిన ఖచ్చితంగా 20 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు. ఇంకా టైం ఉంటే మిగతా టాపిక్స్లోకి వెళ్ళండి. నేను ఇచ్చింది మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే, ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి, బట్ టైం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఇందులో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ 5 టాపిక్స్కి ఇవ్వండి, ఆ తర్వాత మీ టాపిక్స్కి ఇవ్వండి. ఓకే, రైట్. అలాగే నేను అర్థమెటిక్ కూడా చెప్పాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ ఈ 5 టాపిక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో టైం ఇంకా మీకు ఉంది అనుకుంటే మిగతా టాపిక్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, రైట్. సో అలాగే ఇంగ్లీష్లో గ్రామర్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అలాగే మోడర్న్ హిస్టరీకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఇలా నేను చెప్పినట్టు మీరు ప్లాన్ చేసుకుంటే 100% 80 మార్క్స్ కాదు, ఇప్పుడు నేను చెప్పింది దాదాపుగా 150 మార్క్స్ నేను ఎలా స్కోర్ చేయొచ్చో నేను డిస్కస్ చేశాను. సో మీరు 150 మార్క్స్ మనం ఇలా టార్గెట్ పెట్టుకున్నా సో 100 మార్క్స్ ప్లస్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎనీహౌ మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ అయిన వాళ్ళు కూడా సో ఇంకా ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వీటి మీద ఫోకస్ చేస్తే, ఎందుకంటే మనం వెయిటేజ్ ఎక్కువగా ఉన్న వాటి మీద నేను మీకు డిస్కస్ చేశాను కాబట్టి మీరు ఇప్పుడిప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నా సో వీటి మీద మాత్రం ఖచ్చితంగా అందరూ ఫోకస్ చేయండి. 100% మీకు 100+ మార్క్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకే.